వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు 3వ స్థానం వస్తుందట. మరి ఫస్ట్ ప్లేస్ ఎవరిది? కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్దా? నాయన కేటీఆర్ ఆధ్వర్యంలోనా కేసీఆర్ ఆధ్వర్యంలోనా మీ పార్టీ ఫస్ట్ ప్లేస్కి వచ్చేది? మరి సెకండ్ ప్లేస్ ఎవరిది? బీజేపీదా? ఫస్ట్ ప్లేస్ బీఆర్ఎస్, సెకండ్ ప్లేస్ బీఆర్ ఏంది, సెకండ్ ప్లేస్ బీజేపీ, థర్డ్ ప్లేస్ కాంగ్రెసా? రేవంత్ పాలనలో అన్ని వర్గాల్లోనూ అసంతృప్తి. వాస్తవమే, అన్ని వర్గాల్లో అసంతృప్తి ఉన్నది. మేము కూడా ఓపెన్గా చెప్తున్నాం, మేము కూడా తిరుగుతున్నాం కాబట్టి కనబడుతున్నది. మరి ఆ అసంతృప్తి పాజిటివ్గా మారిందా? అది పాజిటివ్గా ఉపయోగించుకోవడానికి మీ పార్టీ ఏమైనా ప్రయత్నం చేస్తున్నదా? మీ పార్టీ నాయకులే చెప్తున్నారు 100% మేము ఈ ప్రజా వ్యతిరేకతని మా వైపు మళ్లించుకోవడంలో ఫెయిల్ అయినామని మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులే చెప్తున్నారు. 100% ఫెయిల్ అయ్యారు. కారణం ఏంటి? 10 ఏళ్ళుగా మీరు చేసిన పాపాలు ప్రజలు ఇంకా మర్చిపోలే. చివరికి మీలో ఏమైనా మార్పు వచ్చిందంటే అది కూడా రాలే. ఎందుకు? ప్రజలే ఓడగొట్టిర్రు, ప్రజలే తప్పు చేసిర్రు. ఇది నీ మాటే కదా. వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీకి దాదాపు అధ్యక్షుడిగా కొనసాగుతున్న నీ నోటి నుంచే ప్రజలే తప్పు చేసిరు, ప్రజలే తప్పు చేసిరు, ప్రజలే తప్పు చేసిరు. మరి నువ్వు చేసిన తప్పుల సంగతి ఏంది? మీరు చేసిన పాపాల సంగతి ఏంది? ఆహాహా, మేము ఎక్కడ పాపాలు చేయాలి, అన్ని పుణ్యాలే చేసినాం. మేము కడుపు మార్చుకొని తిండి లేక ఒక పూట తిని ఒక పూట తినక కారం మెతుకులతోని తిని ప్రజలకి పైసలు వచ్చేలాగా చేసినాం, ప్రజలని కోటీశ్వరులను చేసినాం. ఈ లైన్లో ఉన్నారు మీరు.